మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ పాల్గొన్నారు. వాడవాడలా తిరుగుతూ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముమ్మాటికి కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న బాల్కసుమన్తో మా బ్యూరో చీఫ్ రేణుకుంట్ల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా పురపాలక ఎన్నికలకు సంబంధించిన నగారా మోగింది. దీంతో ప్రచార హోరు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం అయితే మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపాలిటీలో మాజీ ప్రభుత్వ విప్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కసుమన్ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన ప్రస్తుతం అయితే కేతనపల్లి నాన్న చెప్పండి, మీ ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చెన్నూరు రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీగా చాలా సీరియస్గా ప్రచారం చేస్తున్నాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రెండు మున్సిపాలిటీల్లో 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తయిన తర్వాత మంత్రి వివేక్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి పార్టీగా ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ అవేవి నిలబెట్టుకోకుండా ప్రజలకు అన్యాయం చేసినటువంటి తీరును పాంప్లెట్ల రూపంలో అదేవిధంగా బాకీ కార్డుల రూపంలో ప్రజలకు వివరిస్తూ మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు బాకీ పడ్డది, ప్రజలకు ఎన్ని రూపాయలు బాకీ పడ్డారు పెన్షన్ల రూపంలో కానీ అదేవిధంగా రైతు భరోసా రూపంలో కానీ రుణమాఫీ రూపంలో కానీ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా కానీ ఇట్లా ఈ అన్ని వివరాలు వివరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా కేతనపల్లిలో గతంలో మేము చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి మేము తెచ్చినటువంటి నిధులకు సంబంధించి వివరాలని కూడా పొందుపరుస్తూ కాంగ్రెస్ హయాంలో కన్నీరు పెడుతున్నటువంటి కేతనపల్లి అని చెప్పి ఈ కరపత్రాన్ని, కన్నీరు పెడుతున్న చెన్నూరు అనేటటువంటి కరపత్రాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని విస్తృతంగా పోయి ప్రచారం చేస్తూ ఉన్నాం. మాకు నమ్మకం ఉంది. ఇక్కడ కేతనపల్లిలో మేము కమ్యూనిస్టులను కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. చెన్నూరులో కూడా మంచిగా వాతావరణం ఉంది. 2 మున్సిపాలిటీలు గెలుస్తామని నమ్మకం ఉంది. ముఖ్యంగా స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి బాల్కసుమన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఎక్కడ వేసే బొమ్మలు అక్కడే ఉందని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే వివేక్ మేము వేసిన రోడ్ల మీద తిరుగుకుంటా, మేము కట్టిన బ్రిడ్జ్ల మీద తిరుగుకుంటా, చెన్నూరు పట్టణంలో గతంలో వీళ్ళ హయాంలో ఏం జరిగింది, కేతనపల్లి మున్సిపాలిటీలో ఏం జరిగిందని ప్రజలందరికీ తెలుసు. మేము వచ్చినాక ఇక్కడ 3360 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాం. నేను వచ్చినాక ఇక్కడ రామకృష్ణపూర్లో ఆర్ఓబి 95% పని పూర్తి చేసినాం. 286 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టినాం. పార్కుల పనులు మొదలు పెట్టినాం. చాలా ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్లు, మంచినీళ్ళ సప్లై, పవర్ సప్లై, 33/11 kV సబ్స్టేషన్, ఇట్లా అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు కేతనపల్లిలో చేసినాం. చెన్నూరులోనైతే బస్ డిపో తెచ్చినాం, బస్ స్టాండ్ మంచిగా చేసినాం, రెవెన్యూ డివిజన్ చేసినాం. అక్కడ 50 పడకల ఆసుపత్రి కట్టినాం, 100 పడకల ఆసుపత్రి పని మొదలు పెట్టినాం 32 కోట్లతోని. అక్కడ మార్కెట్ కట్టినాం, మహిళా భవనం కట్టినాం, 2 చెరువులు, మినీ ట్యాంక్ బండ్లు చేసినాం, బైపాస్ రోడ్ చేసినాం, సెంట్రల్ మీడియన్ విత్ లైటింగ్ అండ్ జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ అద్భుతంగా చేసి మంచి పార్కుల నిర్మాణం చేసి చెన్నూరు పట్టణాన్ని కూడా అద్భుతంగా చేసినాం. మరి గతంలో వెంకటస్వామి గారు 4 సార్లు ఎంపీ, 2 సార్లు కేంద్ర మంత్రి. ఈ ఏరియాలో ఆయన ఏం చేయలే. 2004 నుంచి 2009 దాకా వినోద్ గారు ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే, ఆయన ఏం చేయలే. 2009 నుంచి 2014 దాకా వివేక్ గారు ఎంపీ, ఆయన ఏం చేయలే. ఇవాళ ఆయన 45,000 ఉద్యోగాలు ఇస్తా అని ఇక్కడ గెలిచి వాళ్ళ ఇంట్లో 3 ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. ఆయనకు మంత్రి ఉద్యోగం, వాళ్ళ కొడుకు ఎంపీ ఉద్యోగం, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉద్యోగం. మా వాళ్ళకు ఉద్యోగాలు రాలే, ఒక్క పని కూడా జరుగుతలేదు, ఒక్క కార్యక్రమం కూడా నడుస్తలేదు. సో ఇవాళ ఇవన్నింటినీ ప్రజలు గమనించారు. 2 ఏళ్లలో ఆయన ఎక్కడ కనవల్లే, ఒక కొబ్బరికాయ కొట్టలేదు. మేము కరపత్రాలు తీయగానే మార్నింగ్ వాకుల పేరిట కొబ్బరికాయలు కొట్టుకుంటా చెన్నూరు మున్సిపాలిటీలో, కేతనపల్లి మున్సిపాలిటీలో తిరుగుతూ ఏదో హడావిడి చేస్తున్నాడు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి లేదు, వారి కుటుంబానికి చిత్తశుద్ధి లేదు, వారి ద్వారా ఈ ప్రాంతానికి కొరిగింది కూడా ఏం లేదు. ముఖ్యంగా మీరు రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ పైన ఆరోపణలు వేసిండు, జాతిపిత కాదని చెప్పేసి ఒక ఆరోపణ వేసిండు. దీన్ని ఒక ఉద్యమ నాయకుడిగా మీరు ఎలా చూస్తారు? కేసీఆర్ గారు 14-15 ఏళ్ళు పార్టీ పెట్టి ఉద్యమం చేస్తున్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు సమైక్యవాదితో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సో ఆయన అక్కస్తో మాట్లాడుతున్నాడు. ఒకదాని వెనుక ఒకటి స్కాములన్నీ బయటకు వస్తుంటే ఆయన తట్టుకోలేక మాట్లాడుతున్నాడు. మొన్న మా హరీష్ రావు గారు సింగరేణిలో బొగ్గు బ్లాకుల కుంభకోణం కానీ, సోలార్ పవర్ కుంభకోణం కానీ ఆ వివరాలు బయటపెట్టారు. అదేవిధంగా నిన్న మా కేటీఆర్ గారు ఒక కేఎల్ఎస్ఆర్ అనే ఫ్రాడ్ కంపెనీకి, ఈయన బినామీ కంపెనీకి 2023కు ముందు ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కూడా బ్యాంకులో 15 లక్షల లోన్ తీసుకొని ఇచ్చినటువంటి కంపెనీకి 6,300 కోట్ల వర్కులు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎట్లిస్తారు, ఇది ఆయన బినామీ కంపెనీ అని చెప్పి ఆయన వివరాలన్నీ బయట పెడితే వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు, తర్వాత ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడు, ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేది లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టినంత మాత్రం ఏమవుతుంది? ఆకాశం మీద ఉమ్మేస్తే, సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖం మీదనే పడుతుంది. రేవంత్ రెడ్డి తిడితే ఏమవుతుంది కేసీఆర్కు? ఏమవుతుంది కేసీఆర్కు? ఇవాళ కేసీఆర్ను జాతిపిత డెఫినెట్గా అంటారు. ఎందుకన్నారు? భారత స్వాతంత్రోద్యమాన్ని నడిపిన మహాత్మా గాంధీ భారతదేశానికి ఎట్లా జాతిపితనో, తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసిన కేసీఆర్ ముమ్మాటికి తెలంగాణ జాతిపితనే. ఇది ఎవరు కాదని లేని అంశం.
ఇవాళ రేవంత్ రెడ్డి ఏదో అక్కస్తో మాట్లాడినంత మాత్రాన అయ్యేది లేదు పోయేది లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు వీళ్ళకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఓకే చెప్తున్నారు. కేసీఆర్ అయితే తెలంగాణ ఉద్యమం నడిపిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని, అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో చాలా అభివృద్ధి చెందినాక ప్రజలందరూ కూడా మాకే ఓటేస్తారు, రానున్న పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తామని కూడా చెప్పిన పరిస్థితి పడుతుంది. ఇప్పుడు శ్రీనివాస్, ఎన్టీవీ తెలుగు, మంచిర్యాల.